అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బర్రిపాలెంలో 2,20,00,000తో అభివృద్ధి చేసింది. 18 సంవత్సరాలకే 1,500 రూపాయలు కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తుందని, 50 సంవత్సరాలకే 4,000 రూపాయల పెన్షన్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. రేపు 13వ తేదీన జరగబో ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై, కమలం గుర్తుపై ఓటు వేసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి అత్యధిక మెజారిటీతో తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కరక సత్యనారాయణమూర్తి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాలం అబ్బారావు, ఎంపీపీలు నేతల విజయ్ కుమార్, పారుపల్లి కొండబాబు, సింగంపల్లి సన్యాసిదేముడు, మాజీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ కోండ్రపు అప్పలనాయుడు, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రాజాన సూర్యచంద్ర, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరామణ, ఎంపీటీసీ పోతల లక్ష్మి, బీజేపీ ఇన్ఛార్జ్ గవిరెడ్డి త్రినాథ్, మండలి యూత్ అధ్యక్షులు శెట్టిలోవా, మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం, ఈ సీతారామం, వెలగల వెంకటరమణ, మండలంలో గల మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న మొన్న ఓటమి భయంతో ఈ ఎమ్మెల్యే వెళ్తుంటే వెనకాల ఎవడ తిరగట్లేదు. మెరుపు తీగల ఒకసారి 2 సార్లు తిరిగేస్తుంది. మన 4 నెలల నుంచి తిరుగుతున్నాం పంచాయతీలు. ఏమో ఒకసారి అలవత్తనకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చేసే పనులు చెప్పుకోవడానికి లేవు. ఏం చెప్తే ఎవడిచ్చి ఏం చేస్తాడో తెలీదు. మొన్న ఎలక్షన్లో ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయిని చంపేశారా లేదా సీన్తో పొడిపించుకున్నాడు. ఇక్కడ పొడిపించుకొని ఆ కట్టు ఇప్పుడు దాకా తీయడే. అక్కడ కుట్లు ఉన్నాయా లేదా నాకు డౌట్. ఒకసారి సర్టిఫికెట్ చూపెట్టాలి కదా. మొన్న ఏం చేశాడు, రాయిచ్చి కొట్టుకున్నాడు. ఏ నాయకుడన్నా ఎవడన్నా ఇదిగో మర్రిపాలెంకి 6,50,00,000 రూపాయలు తీసుకొచ్చిన దమ్మున్న నాయకుడు అయ్యన్న పాత్రుడని చెప్తున్నాను నేను. ఇది మండలం మొత్తానికి 6 కోట్లు తీసుకొచ్చిన దమ్మున్న వైసీపీ నాయకుడు ఎవడ ముందుకు రమ్మనండి. ఈ 6,50,00,000 రూపాయలు తీసుకొచ్చావమ్మా మాకు ఓటేయండి అని అడుగుతున్నానే. అంతేగాని అయ్యన్న పోతుడు ఒక్కత్తి నేనొక్కత్తి ఇచ్చి పొడి తీసుకొని వస్తాం. మేమేమన్నా రాళ్ళు ఇచ్చి కొట్టుకుంటామా? లేకపోతే మీలోంచి ఎవడన్నా రాయి ఇసిరేది అనుకోండి. సపోజ్ ఆ రాయి ఎక్కడన్నా నేను చచ్చే వరకు ఒకే పార్టీలో ఉంటామని చెప్పుకుంటే బతికాం. ఈ రోజు అయ్యన్న పాత్రుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కానీ, నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ వెళ్ళి బల్ల గుద్ది నా మర్రిపాలెం గ్రామానికి 10 కోట్లు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి అని తెచ్చే సత్తా ఉంది. అయ్యన్న పాత్రుడు గారు ఎమ్మెల్యే అయితే మంత్రి అవుతారు. కానీ గణేష్ గారు కానీ ఎక్కడైనా ఎమ్మెల్యే అవుతే మంత్రి అవుతాడండి. సంవత్సరాలు 1 రూపాయి తేగలు చూడండి. ఏమన్నా అంటే మైక్ పట్టుకొని మీకు పెన్షన్ ఇచ్చేస్తున్నాను కదా అంటాడు. మీ పెన్షన్ కి కూడా ఎంత పెద్ద మోసమో మీ అందరూ చూడాలి. ఈ పెన్షన్ లో ఏంటంటే మీ అందరికీ కూడా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు నట సార్వభౌముడు నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 75 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. దాని తర్వాత పెంచింది ఎవరు? 200 రూపాయలు పెంచింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత 2,000 రూపాయలు చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 2,000 రూపాయలు 3,000 రూపాయలు చేస్తారంటే చాలా మంది నమ్మి మోసపోయి ఫ్యాన్ గుద్దారు. కొంతమంది మొన్న వచ్చాడు, నేను ఫ్యాన్కి వేసాను. మరి 5 సంవత్సరాలు సైకో గారి పరిపాలన ఏ విధంగా ఉందో మీరు అందరూ చూశారు. ఎందుకు చెప్తున్నానంటే చాలా హామీలు ఇచ్చాడు సైకో గారు. అంటే మన జగన్మోహన్ రెడ్డి ఈ సైకో గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే పెన్షన్ 3,000 ఇస్తానన్నాడు. కరెక్టే. కానీ 206 రూపాయలు పెంచాడు. 2 సార్లు కరెంటు బిల్లు పెంచాడు. మళ్ళీ 1 సంవత్సరం మానేశాడు. మళ్ళీ 200 రూపాయలు పెంచాడు. 4 సార్లు 1000 రూపాయలు పెంచి 9 సార్లు కరెంటు బిల్లు పెంచిన సైకో గారు ఎవరున్నాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు చాలా హామీ ఇచ్చాడు. వాళ్ళ భార్య భారతీరెడ్డి ఆవిడ కూడా ఏం హామీ ఇచ్చిందో తెలుసా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇచ్చేస్తామో అని అనౌన్సింగ్ చేసింది. అమ్మ భారతీరెడ్డి ఎంతమంది పిల్లలకు నువ్వు ఇచ్చావు? 15,000 రూపాయలు ఇస్తానని చెప్పి 13,000 రూపాయలు ఇచ్చావు. అవునా కదా? నీ పిల్లలకు మట్టికి లండన్ లో లక్షలాది కోట్ల రూపాయలు కంటైనర్లో పంపిస్తున్నావు. ఇక్కడ ఆంధ్ర గుర్తు
ఉంది, నా ఫోటో ఎంత 1,000 ఉంది. ఇస్తే మా తల్లిదండ్రులు పెట్టాలా లేకపోతే మా నాన్న పెట్టాలా? ఈడే ఈ సైకిల్ ఫోటో చూడలేకపోతే నా పాస్ పుస్తకం చింపేశాను. ఈ సైకిల్ రేపు రాబోయే రోజుల్లో మొత్తం ల్యాండ్స్ అన్ని టార్గెట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు తెలుసు విశాఖపట్నాన్ని ఎన్నో భూములు టార్గెట్ పెట్టారు. మనం తాగే బ్రాండ్ షాపుల మీద కూడా 40,000 కోట్లు టార్గెట్ పెట్టినటువంటి ఈ సైకిల్ పరిపాలన ఏ విధంగా చూస్తున్నారు. సోదరులారా, 2014 నుండి 2019 వరకు మనం గెలిచాం. అయ్యన్న పాత్ర గారు గెలిచారు. అయ్యన్న పాత్ర గారు ఏ విధంగా డెవలప్ చేశారు 5 సంవత్సరాలు మీకు తెలుసు. ఎక్కడా కూడా మర్రిపాలని కానీ, వెన్నలపాలని కానీ, కొత్తలవాలని కానీ, పొట్టుపాలని కానీ, మాలంపూడిలో కానీ, బాబులపేటలో కానీ మట్టి రోడ్డు లేకుండా చేసినటువంటి నాయకుడు